వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. ఈ వీడియోలో 5 బిజినెస్ లెసన్స్ చూద్దాం. మార్కెటింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ A to Z 80 కాన్సెప్ట్స్ ఎవ్రీ మేనేజర్ నీడ్స్ టు నో బై ఫిలిప్ కోట్లర్. ఫస్ట్ లెసన్ ఈ బుక్లో నుంచి చూద్దాం. ఆ బుక్ PDF కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ద బెటర్ మార్కెటెడ్ ప్రోడక్ట్, నాట్ ద బెటర్ ప్రోడక్ట్ దట్ విన్స్. సో ప్రోడక్ట్ మంచిగా ఉంటే సరిపోదు, అది బయటకి ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. అది ఎట్లా యూజ్ చేసేదానికి ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో దాని ప్యాకేజింగ్ బాగుండాలి, దాని మార్కెటింగ్ బాగుండాలి. అలానే ప్రోడక్ట్ క్వాలిటీ బాగలేకుండా మార్కెటింగ్ ఎక్సలెంట్గా ఉంటే స్టార్టింగ్లో దానికి ఖచ్చితంగా కస్టమర్స్ వస్తారు, బికాస్ మార్కెటింగ్తో అట్రాక్ట్ అవుతారు కాబట్టి. బట్ తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ బయటపడుతుంది, ఫెయిల్ అయిపోద్ది. సో ప్రోడక్ట్ బాగుండాలి, దాని మార్కెటింగ్ కూడా ఎక్సలెంట్గా ఉండాలి. మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ఒకటే కాదు, ఆ ప్రోడక్ట్ చూసేదానికి ఎట్లా ఉంది, యూజ్ చేసేదానికి ఎలా ఉంది, కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంది, అలాగా ప్రోడక్ట్ గురించి కస్టమర్ ఎలా ఫీల్ అవుతాడు అనే దాంట్లో ఏమేమి అయితే ఉంటాయో అవన్నీ ఎక్సలెంట్గా ఉండాలి. సెకండ్ లెసన్ ఇన్ ద ప్లెక్స్ అనే బుక్లో నుంచి, గూగుల్ కంపెనీ గురించి బుక్ ఇది కూడా PDF నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, యూ కెన్ డౌన్లోడ్ దేర్. వీఆర్ ఫోకస్డ్ ఆన్ అవర్ యూజర్స్, ఇఫ్ వీ మేక్ దమ్ హ్యాపీ వీ విల్ హ్యావ్ రెవెన్యూస్. సో మీ కంపెనీలో రెవెన్యూస్ పెరగాలి, ప్రాఫిట్స్ పెరగాలి అంటే రెవెన్యూస్ ఎలా పెంచాలనేది ఆలోచించొద్దు, కస్టమర్స్ని ఇంకా ఎలా సాటిస్ఫై చేయాలి, ఎక్కువ మంది కస్టమర్స్కి ఎలా సర్వ్ చేయాలి అనేది ఆలోచించండి. రెవెన్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు కస్టమర్స్ని ఎంత బాగా అర్థం చేసుకొని వాళ్ళకి ఏది కావాలి, ఎలా కావాలి అలా ఇస్తే దట్ ఈస్ ఎక్సలెంట్ బిజినెస్. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా అదే చెప్తాడు, కస్టమర్ అబ్సెషన్ ఉండాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కస్టమర్స్ యాపిల్ ప్రొడక్ట్స్ అంటే పడి చేస్తారు. సో దానివల్ల రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్లో కూడా యాపిల్ ఫస్ట్ ఉంటుంది టెక్ కంపెనీస్లో. బిగ్గెస్ట్ రెవెన్యూ జనరేటర్ ఇన్ టెక్ కంపెనీస్ అండ్ ఆల్సో బిగ్గెస్ట్ ప్రాఫిట్ మేకర్ ఆల్సో. సో రెవెన్యూస్ ఎట్లా పెంచాలి, ప్రాఫిట్స్ ఎలా పెంచాలి అనేది కాదు, మీ పర్స్పెక్టివ్ మారాలి. కస్టమర్ని ఎట్లా బాగా అర్థం చేసుకోవాలి, కస్టమర్ని ఎట్లా సాటిస్ఫై చేయాలి, కస్టమర్ని ఎట్లా హ్యాపీ చేయాలి, అట్లా ఆలోచిస్తే ఆటోమేటిక్గా రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ పెరుగుతాయి. నెక్స్ట్ లెసన్ ఇలాన్ మస్క్ బయోగ్రఫీ బుక్లో నుంచి, ఈ PDF కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది చూడండి. డు నాట్ ఫియర్ లూజింగ్, యూ విల్ లూజ్. ఇట్ విల్ హర్ట్ ద ఫస్ట్ 50 times. వెన్ యూ గెట్ యూజ్డ్ టు లూజింగ్ యూ విల్ ప్లే ఈచ్ గేమ్ విత్ లెస్ ఎమోషన్, యూ విల్ బీ మోర్ ఫియర్లెస్. ఇలాన్ మస్క్ చెప్తాడు ఇది. బిజినెస్లో డిసప్పాయింట్మెంట్స్, అబ్స్టకిల్స్, ఫెయిల్యూర్స్, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, చాలా ఫ్రీక్వెంట్గా. దానికి ముందుగానే మెంటల్గా, ఎమోషనల్గా ప్రిపేర్ అయిపోండి. సో ఒక ప్రాబ్లం రాగానే ఇమీడియట్గా మీకు ఇది మైండ్లో రావాలి, ఆల్రెడీ ఇది ఎక్స్పెక్ట్ చేసాం కదా అని చెప్పి. అట్లా కాకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమోషనల్గా వీక్ అయిపోతారు, అరే ఏంది ఇట్లా జరిగిందని. అదే కనుక ఇవన్నీ ప్రాబ్లమ్స్, అబ్స్టకిల్స్ అన్నింటినీ మీరు ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే చాలా కూల్గా, కామ్గా డీల్ చేస్తారు ఆ సిచ్యువేషన్స్ని. నెక్స్ట్ లెసన్ ద ఫేస్బుక్ ఎఫెక్ట్ అనే బుక్లో నుంచి, ఈ PDF కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను చూడండి. We just didn't go out and get a lot of investment and scale it. We kind of intentionally slowed it down in the beginning. We literally rolled it down school by school. ఇది మార్క్ జుకర్బర్గ్ అంటాడు ఆ బుక్లో. అంటే మేము ముందుగానే చాలా ఎక్కువ మనీ తీసుకొని వచ్చి ఫేస్బుక్ పెట్టలేదు. ఫస్ట్ ఓన్లీ వాళ్ళ కాలేజ్లో లాంచ్ చేసి, అది వాళ్ళ కాలేజ్లో సక్సెస్ఫుల్ అయితే తర్వాత ఇంకో కాలేజ్లో లాంచ్ చేసి, అలాగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోయారు. తర్వాత ఈ రోజు అది వరల్డ్ మొత్తం ఫేస్బుక్ ఉంది. వాళ్ళు స్టార్టింగ్లోనే వరల్డ్ మొత్తం లాంచ్ చేయలేదు, దానికి చాలా మనీ కావాలి, చాలా రిసోర్సెస్ కావాలి. అసలు అది సక్సెస్ఫుల్ అవుతుందో కూడా తెలియదు కాబట్టి తెలియకుండానే మనీ తీసుకొని వచ్చి స్కేల్ చేయకూడదు కదా. సో అలా చేయలేదు వాళ్ళు. సో స్టార్టింగ్లో ఎంత తక్కువ మనీతో పాసిబుల్ అయితే అంత తక్కువ మనీతో స్టార్ట్ చేయండి. మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ పెడితే తర్వాత అది గ్రో అయ్యే దాన్ని బట్టి స్కేల్ చేయొచ్చు. గ్రో అవ్వట్లేదు అంటే స్టార్టింగ్లోనే ఆపేయచ్చు. సో మనీ ఎక్కువ లాస్ ఉండదు, మీకు కూడా ఫెయిల్ అయిపోయామనే ఫీలింగ్ రాదు. జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, అది వర్క్ అవ్వలేదు, ఇంకొకటి ట్రై చేద్దాం అనుకోవచ్చు, ఎలాగో మనీ పెద్దగా లూజ్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ 5th లెసన్, బిజినెస్ డజంట్ ప్రొవైడ్ స్టెబిలిటీ లైక్ ఏ జాబ్. ఇది ఒక పర్టికులర్ బుక్లో నుంచి తీసుకుంది కాదు, బట్ ఒక జనరల్ లెసన్. జాబ్లో మీకు ఎవ్రీ మంత్ ఒకటే శాలరీ వస్తుంది అండ్ ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ మేబీ మీ వర్క్ని బట్టి ప్రమోషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ని బట్టి. బట్ బిజినెస్లో ఎవ్రీ మంత్ ఒకేలాగా ఉండదు. ఈ మంత్ ఒక రెవెన్యూ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ చాలా తగ్గిపోవచ్చు ఆర్ చాలా పెరగచ్చు, డబుల్ అయిపోవచ్చు. ఇప్పుడు జాబ్లో శాలరీ ఇంక్రిమెంట్ అనేది 5% ఆర్ 10% ఆర్ 15%, అంతకుమించి ఎక్కువ ఉండదు. బట్ బిజినెస్లో మీ రెవెన్యూ అనేది నెక్స్ట్ ఇయర్ డబుల్ అయిపోవచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, ఆర్ హాఫ్ అయిపోవచ్చు, లేకపోతే అసలు లాసెస్ కూడా రావచ్చు. సో ఈ అన్ప్రెడిక్టబిలిటీకి కూడా మీరు ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. అఫ్కోర్స్ మీ వల్ల ప్రతి ఒక్కటి చేయాలి నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ క్వార్టర్ బిజినెస్ గ్రోత్ పెంచేదానికి, బట్ స్టిల్ అది కంప్లీట్గా మీ చేతిలో ఉండదు. ఆ అన్ప్రెడిక్టబిలిటీని హ్యాండిల్ చేయగలుగుతాను అంటేనే బిజినెస్ చేయండి. లేకపోతే జాబ్లో లాగా మీకు స్టెబిలిటీ ఉండదు, అదొక మెంటల్ పీస్ ఉండదు బిజినెస్లో ఉన్నప్పుడు. జాబ్లో మీకు పెద్ద ఎక్స్ట్రీమ్ లో పాయింట్స్ ఉండవు, అలానే ఎక్స్ట్రీమ్ హై పాయింట్స్ కూడా ఉండవు, గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. బట్ బిజినెస్లో ఎక్స్ట్రీమ్ లోస్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రీమ్ హైస్ ఉంటాయి. బీ రెడీ టు ఫేస్ దట్. సో దీస్ ఆర్ ద 5 business lessons in this video. Subscribe to Telugu Business Channel for more videos like this. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me that I don't wanna listen.